అరుణాచలం గురించి, రమణతత్వం గురించి మీ అనుభూతులు, మీ అనుభవాలు. రమణుల ఆశ్రమంలోకి వెళ్ళే వ్యక్తి లోపల నుంచి బయటికి వచ్చే వ్యక్తి ఒకరై ఉండరు. ఎందుకంటే ఖచ్చితంగా రమణ మహర్షి గురించి బయట నువ్వు ఎంత మాట్లాడిన దానికంటే ఆ ప్రదేశంలోకి వెళ్ళి మనకి తెలియకుండా మన బ్రెయిన్ని సర్వీసింగ్ చేసేటటువంటి అద్భుతమైన ప్రదేశమే రమణుల ఆశ్రమం. రమణ మహర్షి ఆశ్రమానికి ఎన్నిసార్లు వెళ్ళినా ఆ నిర్మలమైన స్థితి, ఆ నిశ్చల స్థితి, ఆ ఇది అనేది మౌనంలో అంతా మాట్లాడేస్తారు. అంతా ఎలా అబ్బా అనుకుంటా అక్కడికి వెళ్ళి కూర్చుంటే. జ్యోతిష శాస్త్రానికి అరుణాచలానికి ఒక సంబంధం ఉందని మీరు చెప్తూ ఉంటారు, దాని గురించి ఒకసారి. దక్షిణామూర్తి తత్వం ఉన్నటువంటి అరుణాచలం అనేది మీ పరిధిలో మీరు చేసిన సాధన ఎట్లా రమణ కాన్షియస్ని కంటిన్యూ చేయడం కోసం? అంటే నేను రమణుల తత్వం మీద, సాహిత్యం మీద ఎక్కువ దాంట్లో డీప్గా వెళ్ళలేదు. కానీ వారేంటి రమణులను చూస్తావా అన్నారు, మీరు చూపిస్తారా అన్నారు. వారు ఇట్లా ఎడమ చేతి ఆజ్ఞాచక్రం మీద ఇట్లా టచ్ చేసి, అయితే అప్పటి నుంచి నేనేంటి అంటే ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా శ్వాసతో సాధన ఆయన కూడా ప్రస్తావించారు భగవాన్ రమణ కూడా. మీరు ఆ అనుభూతిని వీటితో ఎట్లా అనుసంధానం చేసుకుంటారు? యోగ సాధన అనేది ఏదైనా సరే శ్వాస కనెక్ట్ అవ్వకుండా జరగదు. మనకి మన విశ్వానికి సంబంధం ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే శ్వాసే. శ్వాస ద్వారానే ఈ శ్వాసని కరెక్ట్గా పట్టుకోగలిగితే ఈ పిండాండంలో అండాండంలో ఉన్నటువంటి నువ్వెవరు అనేది ధ్యాన మార్గంలో మీరు ఎలా సాధన చేస్తారు? నువ్వెవరు అనే దానికి ఆ పాయింట్ని పట్టగలిగితే ఆటోమేటిక్గా నేను అనే తత్వాన్ని పట్టుకోవచ్చు. ఆ నేనే రాయినైనాను, రప్పనైనాను, చెట్టునైనాను, మొక్కనైనాను, కొండనైనాను, ఈరోజు మనిషినైనాను, రేపు నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ రమణీయం. నేను మీ కృష్ణవేణి. మన రమణీయం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఎంతోమంది యోగుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని మీడియాకు పరిచయం చేస్తూ ఈ ఆధ్యాత్మిక రంగంలో తనకంటూ ఒక సాధన ద్వారా ఒక స్థాయికి చేరుకొని, అలాగే జ్యోతిష శాస్త్రంలో పట్టు సాధించి రమణుల గురించి, అరుణాచలం గురించి విభిన్న కోణాల్లో పరిశీలిస్తూ దాని గురించి మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మారెళ్ళ రవిశాస్త్రి గారు. మాట్లాడదాం. రవిశాస్త్రి గారు నమస్కారం. నమస్తే. అరుణాచల రమణుల గురించి రమణీయం కార్యక్రమం మీరు చూస్తూనే ఉండుంటారు. అరుణాచలం గురించి, రమణతత్వం గురించి ఎంత చెప్పుకున్నా అది ఇంకా చాలు అనిపించేది కాదు. మీ అనుభూతులు, మీ అనుభవాలు ఏంటి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఘం గణపతయే నమః. అరుణాచలం గురించి, రమణుల గురించి తెలుసుకోవాలన్నా, ఆ ప్రదేశానికి వెళ్ళాలన్నా, రమణులు వారు నడిచినటువంటి ప్రదేశంలో వారు నడిచిన ప్రదేశంలో అడుగు పెట్టాలన్నా ఎంతో అదృష్టం ఉంటే తప్ప, ఎంతో యోగం ఉంటే తప్ప ఆ దివ్య అనుభూతి ప్రదేశంలోకి వెళ్ళడానికి సాధ్యపడదు. అంటే వారికి అనుభూతి దక్కదు. అంటే నేను ఫస్ట్ టైం 2013 ప్రాంతంలో వెళ్ళాను. అప్పటికి పెద్ద నేను సాధనలో లేను. అందరిలాగా క్రేజీగా గిరి ప్రదక్షిణ ఏదో నడిచేయాలి. 14 కిలోమీటర్లు నడిచేసాం. అయిపోయిన తర్వాత మరుసటి రోజు, అది ఈవినింగ్ టైంలో జరిగింది. అప్పుడు రమణుల ఆశ్రమం అన్నారు. మామూలుగా రమణ మహర్షి మనకి ఫోటోలో చూడటం, అంతకుమించి రమణుల గురించి పెద్దగా తెలియదు. వెళ్ళిన తర్వాత, లోపలికి వెళ్ళిన తర్వాత వారు మందిరం ఉంటుంది, సమాధి మందిరం. అక్కడ పోయి కూర్చున్న తర్వాత ఒక్కసారి మనస్సు
అంత అంటే ఒక బాగా గజిబిజి గందరగోళంగా కదిలేటటువంటి నీళ్ళని ఒక్కసారిగా అదేంటంటే నిశ్చలంగా నిర్మలంగా ఉంటే ఎంత బాగుంటుందో అటువంటి అనుభూతి. ఆ అనుభూతి అంతకుముందర నేను ఎప్పుడూ అంటే ఏదో డీప్ స్టేట్లో ఏదో 1 సెకండ్ 2 సెకండ్లు 5 సెకండ్లు పొందిన అనుభూతిని ఆ ప్రదేశంలో చాలా ఎక్కువసేపు అలాగే ఉండటం, అలాగే అంటే తెలియదు, అలాగే కూర్చొని ఉండిపోవడం. 1 గంట అయిపోయింది, వాళ్ళు 12 అయిపోయింది, బెల్ కొట్టారు, బయటికి పంపించేశారు. అదే అంటే ఎట్లా అంటే సగం ఫుడ్ తినేసి బయటకు వచ్చినట్టే ఉంది. అది ఒక మమకారం లాగా ఉంది. మళ్ళీ సాయంకాలం వెళ్ళినప్పుడు అభిషేకం కార్యక్రమాలు ఏవో జరుగుతున్నాయి. కూర్చొని ఆ డీప్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ని, ఒక నిర్మలమైన స్థితిని, ఒక అద్భుతమైన స్థితిని పొందటం అనేది చాలా అంటే ఈరోజు ఇలా చెప్తున్నానంటే ఆ రోజు ఎంత అనమాట. ఆ అనుభూతి అనేది వర్ణించలేనిది, మాటలతో చెప్పలేనిది అనమాట. ఇప్పటికీ ప్రతి ఒక్కరికి లభించేది. అంటే స్వీట్ గురించి తెలుసుకోవాలంటే స్వీట్ నోట్లో పెట్టుకుంటే చాలు. అలాగే రమణ మహర్షి గురించి బయట నువ్వు ఎంత మాట్లాడిన దానికంటే ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు కూర్చున్నా చాలు. వాళ్ళ జీవితంలో ఎన్నో కల్మషాలు పోతాయి. ఆ కల్మషాలు పోవటం నేను గమనించుకుంటూ వచ్చాను. ఆ తర్వాత చాలా చాలా చేంజెస్ వచ్చాయి. తర్వాత మళ్ళీ 2017లో వెళ్ళాను, మళ్ళీ 21, 22లో వెళ్ళాను, లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. ఇట్లా 5-6 టైమ్స్ వెళ్ళటం జరిగింది. అయితే ప్రతిసారి కూడా ఆ అనుభూతి మటుకు మారదు. అంటే ఇప్పుడు మనం క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఒక అనుభూతి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం చూసిందే కదా అనే మనసు తెలియకుండా సాచురేషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది చూసింది, ఇది చూసాం, ఇది చూసాం, ఇది చూసాం అంట, ఓకే అనమాట. సో మళ్ళీ అదే స్థితి రాదు. కానీ రమణ మహర్షి ఆశ్రమానికి ఎన్నిసార్లు వెళ్ళినా ఆ నిర్మలమైన స్థితి, ఆ నిశ్చల స్థితి, ఆ ఇది అనేది ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా అది అలానే ఉంటుంది. అంటే ఎలా చెప్పాలి అంటే అమ్మ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా అమ్మ అమ్మే. అలాగే ఆ నిశ్చల స్థితి అనేది అలానే ఉంటుంది. అది నేను రమణ మహర్షుల వారి దగ్గర పొందినటువంటి ఒక మంచి అనుభూతి. ఎన్నిసార్లు వెళ్ళినా అదే అనుభూతి, అదే అన్నమాట. అంతర్గత మౌనం. ఆ మౌనం అనేది మన మౌనం మనకే అర్థమవుతుంది. అంటే మనం అంత ముందర మౌనం వ్రతం అంటాం, మౌనం చేస్తుంటాం, కానీ మైండ్లో ఎన్నో తిరుగుతూ ఉంటాయి. కాదు, నిజమైన మౌన స్థితి, నిజమైన నిర్మల స్థితి, నిజమైన ఒకటి అనమాట. ఆ స్థితిని మనం అక్కడ అనుభవిస్తాం అనమాట. మనం దక్షిణామూర్తి స్తోత్రం చదివేటప్పుడు మౌన వ్యాఖ్య పరబ్రహ్మతత్వం అంటాం. అంటే మౌనంలో అంతా మాట్లాడేస్తారు, అంతా ఎలా అబ్బా అనుకుంటా. అక్కడికి వెళ్ళి కూర్చుంటే నిజమైన దక్షిణామూర్తి తత్వాన్ని అక్కడ అర్థం చేసుకోవచ్చు. భగవాన్ రమణులు ఇప్పుడు ఈ కలికాలంలో గురువు అనే పదానికి నిజమైన నిలువెత్తు అర్థంగా అభివర్ణిస్తూ ఉంటారు కదా. మీరు జ్యోతిష శాస్త్రంలో కూడా పండితులు. ఈ జ్యోతిష శాస్త్రానికి అరుణాచలానికి ఒక సంబంధం ఉందని మీరు చెప్తూ ఉంటారు. దాని గురించి ఒకసారి. అంటే సహజంగా జ్యోతిష శాస్త్రానికి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, మనకి ఇప్పుడు గురుగ్రహ దోషం ఉందనుకోండి, దత్త ప్రదేశాలని, గురు ప్రదేశాలను వెళ్ళమంటుంటాం. ఆ ప్రదేశాల్లోకి వెళ్ళి నిద్ర చేసి పారాయణలు చేసుకుంటే బాగుంటుందంటాం. దాంట్లో దక్షిణామూర్తి తత్వం ఉన్నటువంటి అరుణాచలం అనేది కూడా, అంటే ఇప్పుడు గురుగ్రహ దోషం ఉంది, అక్కడికి వెళ్ళేసి ఒక 3 నైట్లు నిద్ర చేసి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేసుకోండి అని ఇవి సహజంగా చెప్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అంతే రిజల్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. దాంట్లో ప్రధానంగా ఏంటంటే మొత్తం క్షేత్ర మహిమ, దక్షిణామూర్తి తత్వం, అలాగే అగ్నిలింగం. అగ్నిలింగ దర్శనం అనేది మనకి మణిపూరక చక్రానికి
పంచభూత లింగాల్లో మణిపూరక తత్వం పవర్, అంటే మన మణిపూరక తత్వం అంటే మనకి జాబు, అధికారం ఇవన్నీ పొందాలి అంటే అగ్నితత్వం మనలో ఉండాలి. అలాగే మనకు ఉన్నటువంటి మానసికమైనటువంటి చంచలత్వాలన్నీ బ్యాలెన్స్ అవ్వాలంటే మౌనతత్వం, దక్షిణామూర్తి తత్వం, ఆ రెండు అక్కడ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా అక్కడికి వెళ్ళిన వాళ్ళకు ఉంటుంది. అదొకటి. ఎంతోమంది మహామునులు తపస్సు చేసినటువంటి ప్రదేశం, ఎంతోమంది యోగులు ప్రస్తుతానికి కూడా సంచరిస్తున్నటువంటి ప్రదేశం. దాంట్లో మనం లివింగ్ లెజెండ్గా, అంటే శారీరకంగా లేకపోయినా ఎప్పుడూ ఆ వైబ్రేషన్ అనేది నిలిపినటువంటి మహాయోగి రమణ మహర్షి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అద్వితీయమైనటువంటి అనుభూతిలో ఎవరైనా ఉంటే వారి జీవితాలు మారిపోతాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సంథింగ్ డివోర్స్, ఫ్యామిలీ పరంగా అమ్మాయికి డివోర్స్ అయినాయి. డివోర్స్ అయిన అమ్మాయి అంటే ఏ మిస్టేక్ లేదు, ఏదో పేరెంట్స్ మ్యారేజ్ చేసేసారు. ఈ అమ్మాయి అంతా కూడా సాంప్రదాయబద్ధంగానే మ్యారేజ్ చేసుకుంది. పేరెంట్స్ ఇగో వీళ్ళిద్దరు తప్పు లేదు, ఈ అమ్మాయి అబ్బాయి తప్పు లేదు, యాక్చువల్గా అక్కడ లేదు. వాళ్ళ ఈగోలతో వీళ్ళు 3 months మ్యారేజ్ లైఫ్ని బ్రేక్ చేసుకున్నారు. సంథింగ్ రీజన్స్, వాళ్ళు ఏదో కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఏదో అన్నారు, వీళ్ళు ఏదో చేయలేకపోయారు. అమ్మాయి తరపున ఇది ఇక్కడ కుదరలేదు, మీరు ఎంత కట్టిన. ఈ లోపల మ్యారేజ్ అయిపోయింది, 3 months 4 months అయిపోయింది, బ్రేక్ అయింది. అక్కడ నా తప్పేంటి, ఆ అమ్మాయి క్వశ్చన్ అనమాట. నా తప్పేంటి, నేనేం చేయలేదు కదా, నేను ఇంత సాంప్రదాయంగా ఉన్నాను కదా, నాకెందుకు ఇది జరగాలి అన్నమాట. మామూలుగా ఆస్ట్రాలజీగా వస్తే నువ్వు వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే అరుణాచలం వెళ్ళమ్మా, నీకు హ్యాపీగా ఉంటుంది అంటే అరుణాచలం వాళ్ళ మదర్ని తీసుకొని వెళ్ళారు. ఎప్పుడైతే రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళేంత వరకు అలజడిగా ఉన్నటువంటి అమ్మాయి కాస్త అప్పటి వరకు సరిగా స్లీప్ లేదు, సరైన నిద్ర లేదు. అక్కడికి వెళ్ళి 1 గంట సేపు కూర్చుంది. ఆ అమ్మాయి మెడిటేషన్ కూడా, అంటే ఇంత అలజడిలో ఏం చేసిందో కూడా తెలియదు. వెళ్ళేసి కూర్చుంది. 1 గంట కూర్చోమన్నా దాంట్లో 10 సార్లు టైం చూసుకుందంట. గంట కూర్చుంది. వచ్చి ఓ చోట ఎక్కడో రూమ్ తీసుకున్నారు వాళ్ళు. ఆ రూమ్కి వచ్చేసి భోజనం చేసేసి పండుకొనేసి ఒక 10 hours ఇంకా నిశ్చల, అంటే ఒక స్టేట్ ఆఫ్, అంటే అప్పటి వరకు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అది లేచిన తర్వాత ఆ అమ్మాయి రియలైజేషన్ అప్పటి నుంచే, ఓకే నేను కూడా ఇలా నా మిస్టేక్స్ ఇవి ఉన్నాయి అని అప్పుడు అంతర్మదనం అనమాట. అప్పటి వరకు ఏంటి, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, ఇది అది అనే కాన్సెప్ట్స్లో ఉన్న అమ్మాయి కాస్త ఓకే నాకు ఇలా జరిగింది ఏదో జరిగింది ఈ యొక్క భావంలోకి వచ్చి, నేను అక్కడ ఒక 3 nights ఉండమంటే వాళ్ళు 9 రోజులు దాకా 9-10 రోజుల్లో ఉన్నారు. ఆ తర్వాత చాలా హ్యాపీగా రావడం అనేది జరిగింది. అంటే నేను అప్పటి నుంచి ఎవరైనా సరే సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నా, ఎవరైనా మానసిక సంఘర్షణలో ఉన్నా, ఎవరైనా అలజడి జీవితంలో ఉన్నా హ్యాపీగా అరుణాచలం వెళ్ళండి, దర్శనం చేసుకోండి, గిరి ప్రదక్షిణ చేసుకోండి. వెళ్ళిన వాళ్ళు ఒక 2 గంటలు 3 గంటలు రమణుల దగ్గర టైం స్పెండ్ చేసే దగ్గర వెళ్ళండి. హ్యాపీగా మీ జీవితంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే చూస్తారు. అక్కడికి అరుణాచలం రమణుల ఆశ్రమంలోకి వెళ్ళే వ్యక్తి, లోపల నుంచి బయటకు వచ్చే వ్యక్తి ఒకరై ఉండరు. అబ్బా ఎంత బాగా చెప్పారు. ఎందుకంటే ఖచ్చితంగా మన మైండ్లో ఉన్నటువంటి ఎన్నో చెత్త, ఎంతో ఇది మార్పు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే మనకి ఒక వెహికల్ ఉంది, వెహికల్ ఎంతో బురద కొట్టుకొని వెళ్ళొచ్చు, మామూలు నీళ్ళు పెట్టి కడిగినప్పుడు ఆ బురద పోదు. మనం ఇంట్లో కావాలంటే మన కారు ఉంటే కారు మీద 4 బకెట్లు నీళ్ళు పోస్తే పై మురికే పోతుంది. కానీ సర్వీసింగ్ సెంటర్కి వెళ్తే మొత్తం లోపల ఉన్న తుప్పంతా పోతుంది. అలా మన మైండ్కి నిజమైన సర్వీసింగ్, నిజమైన లోపల ఉన్న చెత్త, మనకు తెలియని చెత్త, అది మనకు చెత్తో కాదో తెలియని చెత్త కూడా ఉంటుంది. ఓకే అన్నమాట. ఆ చెత్తో కానో అని తెలిసిన చెత్త మనకి ఈ జన్మకి రుచిగా ఉండి
మొత్తం ఓల్డ్ జన్మల్లో అది మనకి నెగిటివ్ చేసే చెత్త కూడా కావచ్చు. సో అటువంటి చెత్త అలాగే మన సంస్కారానికి ఇబ్బంది కలిగించేటటువంటి ఏదున్నా అక్కడికి వెళ్ళినప్పుడు సింపుల్గా క్యాలం బోర్డులో స్ట్రైక్ అని కొట్టేసినట్టుగా బయటికి కొట్టేయబడుతుంది. అంత నిశ్చలంగా మనలో నుంచి మనకి తెలియకుండా మన బ్రెయిన్ని సర్వీసింగ్ చేసేటటువంటి అద్భుతమైన ప్రదేశమే నాకు తెలిసి భూమి మీద రమణాశ్రమం. భగవాన్ రమణ కాన్షియస్నెస్ అనేది మనం రమణ ఆశ్రమంలో ఎంత అనుభూతి చెందుతామో ఆ రమణ తత్వాన్ని ఆకలింపు చేసుకున్న వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఉన్న ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాన్షియస్నెస్ని క్యారీ చేస్తుంటారు కదా. దానికి మీరు మీ పరిధిలో మీరు చేసిన సాధన ఎట్లా రమణ కాన్షియస్ని కంటిన్యూ చేయడం కోసం? అంటే నేను రమణుల తత్వం మీద సాహిత్యం మీద నేను ఎక్కువ చదవలేదు, ఎక్కువ దాంట్లో డీప్గా వెళ్ళలేదు. కానీ నేను కావ్యకంఠ గణపతి ముని గారి వాసిష్ఠ గణపతి ముని గారి జీవిత చరిత్ర మీద నేను కొన్ని ఎపిసోడ్స్ చేసినప్పుడు అప్పుడు ఆ ఎపిసోడ్స్ నేను చేస్తున్నప్పుడు అప్పుడు రమణుల వారి గురించి చాలా డీప్గా తెలిసింది. అంటే ఎట్లా అంటే మనకి రామాయణం తీసుకుంటే ఆంజనేయ స్వామి చాలా గొప్ప వ్యక్తి, ఆంజనేయ స్వామిని మించిన బలవంతుడు లేడు, ఆంజనేయ స్వామి లంకను దాటాడు, ఆంజనేయ స్వామి ఇంత గొప్పవాడు. కానీ ఆంజనేయ స్వామి రామభక్తుడు అన్నాం అనుకోండి, రాముడికి అంటే ఒక అంటే ఇన్ని చేసిన వ్యక్తి రాముల వారికి సరెండర్ అయ్యాడు. అంటే కావ్యకంఠ అంటే కంఠంలో కావ్యాలు దాచుకున్నవాడు అని కాశీలో బిరుదు పొందిన వ్యక్తి, అనగ్రంగా పాండిత్యం చెప్పగలిగిన వ్యక్తి, సాక్షాత్ పార్వతీ పరమేశ్వరుల దర్శనం ఉన్న వ్యక్తి అరుణాచలం వచ్చినప్పుడు వారి చేత భోజనం పెట్టించుకున్న వ్యక్తి, అంతటి మహానుభావుడు రమణుల ముందర సరెండర్ అయ్యారు అంటే ఇంకా దానికంటే ఇంకా అంటే ఒక సినిమాటిక్ యాంగిల్లో చెప్పాలంటే ఒక ఎలివేషన్ అనే అంటే అనమాట. అంటే అప్పటి వరకు రమణ మహర్షి గొప్ప యోగి తెలుసు, వారితో వేరే ఉన్నారు, వారితో ఆ ఇంటర్వ్యూ చేస్తున్నాము. అంటే నాకు అప్పటి వరకు కావ్యకంఠ గణపతి ముని అనే ఉండేది, టక్మని ఇది వచ్చేసరికి అసలుకి ఇంకా అర్థం కాల నాకు. వజ్ర వైరోచని విద్య ఉపాసకులు వాళ్ళు, సాక్షాత్ కపాల మోక్షం పొందిన వాళ్ళు ఏంటి ఇట్లా కావ్యాలు ఎంత నిష్ణతలో అంతే లీడర్ కూడా మంత్రాలపైన విపరీతమైన రీసెర్చ్ చేసిన సాక్షాత్ కుర్తాలం స్వామివారిని నేను మన శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కావ్యకంఠ గణపతి ముని గురించి వారు చెప్పిన ఇది చాలా గొప్పగా అనిపించి అసలు ఎవరంటే ఎక్కడ పుస్తకాలు దొరకటంలా. కావ్యకంఠ గణపతి ముని గారి గురించి చరిత్ర ఎక్కడైనా దొరకదంటే ఎప్పుడో ఉన్నాయి ప్రింట్స్. అట్లా చూసినప్పుడు వారు చెప్పినటువంటి దశమహావిద్యలు కానీ ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉన్నాయి. అసలు అంత గొప్పమైన వ్యక్తి ఒక యోగి ఎందుకు రమణ మహర్షి వాళ్ళ దగ్గర సరెండర్ అయ్యారు? సుబ్రహ్మణ్య అంశగా రమణులుగా పేరును పెట్టిన వ్యక్తి కూడా ఆయనే, భగవాన్ రమణులకి. అప్పుడు రమణులు అని పేరు పెట్టింది, భగవాన్ రమణ మహర్షి అని పిలిచింది వారి దగ్గర నుంచే కదా అది వచ్చింది. అసలుకి వారు ఎందుకు సరెండర్ అయ్యారు అనేసి. అలాగే ఉమా సహస్రంలో చివరి శ్లోకాలు వెనక నుంచి రమణులు నువ్వు రాయి అన్నప్పుడు ఆ వచ్చినటువంటి శ్లోకాలు, ఆ చివరి శ్లోకాలు వచ్చినప్పుడు నేను మళ్ళీ మొదటి శ్లోకాలు కరెక్షన్ చేశాను, కానీ చివరు రమణుల అనుగ్రహంతో వచ్చినటువంటి శ్లోకాలు కరెక్షన్ చేయలేదని చెప్పడం, ఇవన్నీ ఆ పాటల్లో వింటుంటే అలాగే రమణులు ఎంత ఉపాసకులు, ఎంత సాధకులు, అలాగే ఎంత 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 అనేసి ఒక తెలియకుండా ఒక ప్రేమ అన్నమాట అయినప్పుడు. అప్పుడు నేను నిరాహార మాతాజీ అనేసి ఒకరున్నారు శ్రీరామ జయంతిగా, వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వారిని అడిగితే వారేంటి రమణులను చూస్తావా అన్నారు. చూస్తావా అంటే మీరు చూపిస్తారా అన్న. వారు ఇట్లా ఎడమ చేతి ఆజ్ఞాచక్రం మీద ఇట్లా టచ్ చేసి ఇట్లా రమణుల వారిని అట్లా గాల్లో లీలగా ఇక్కడి వరకు అనమాట
చూసినప్పుడు నువ్వు ఏదన్నా మాట్లాడితే మాట్లాడు అన్నారు. నేనేం మాట్లాడా నాకు అర్థం కాలే. అంటే ఏం అర్థం కాదు ఇంకా అప్పుడు అనమాట, ఒక షివరింగ్ స్టేట్ అనమాట, జస్ట్ ఫ్యూ సెకండ్స్ అనమాట. నాకు అప్పుడు మౌనం అనేది అంతర్గతంగా అంతర్లీనంగా నీ యొక్క అంటే డీప్ స్టేట్, అంటే నేను ఆ తెలుగు పదం చెప్పడం అర్థం కాలేదు, అందుకని డీపర్ లెవెల్లో ఇంకా ఇంకా లోపలి లోతులుగా చేసేదే నిజమైన అంటే నాలో మౌనం అని అడగాలని ఉంది. ఈ వర్డ్ అనమాట నాకు వినిపించింది. అంటే అంత 35 సెకండ్స్ ఇంక నాకు ఇంకా చెమటలు అసలుకి అనమాట. ఆవిడ ఇంతమంది దేవతలను చూస్తానంటారు అంటే అప్పటి వరకు నేనేంటంటే అప్పటి వరకు నాకు మహోతార బాబాజీ కనిపించారు, అమ్మవారు కనిపించింది అని చెబుతున్నా కానీ 2 ఇంటర్వ్యూలు చేసినా కానీ నాకు అప్పటి వరకు ఏంటంటే ఈమెకి నిజమా భ్రమ కొంత అనుమానం ఉంటుంది మనకి అనమాట. ఆమె వచ్చినప్పుడు చెప్పేది, ఇప్పుడు చూడు అమ్మవారు వచ్చింది మీకు, ఆమె సుగంధ ద్రవ్యాల స్మెల్ వస్తుంది అని చెప్పేది. మనకి స్మెల్ వచ్చాయి, స్మెల్ చాలాసార్లు చూశాను. అమ్మవారు లీలాలు గజ్జలు వినిపించడాలు ఇవన్నీ. నెక్స్ట్ టైం ఇంకొక అమ్మవారి దర్శనం కూడా ఆవిడ చేయించారు, 2 దర్శనాలు అనమాట. అమ్మవారి దర్శనం ఒకటి అనమాట, నా జీవితంలో మర్చిపోలేను. అయితే ఆవిడ అట్లా చేస్తే అనమాట ఇట్లా అంటే ఈ యాంగిల్ అనమాట. అలాగే చాలా 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 ఇంకంటే ఒక కొన్ని రోజుల పాటు అయితే ఆ మెమరీ నుంచి బయటికి రాలేకపోయాను అనమాట. అంత అద్భుతంగా ఏ పని చేయాలనిపించదు, గమ్ము కూర్చొని మెడిటేషన్ చేయడం తప్ప. అంటే అప్పుడు ఆవిడ మళ్ళీ పోయినప్పుడు మరీ అంత పిచ్చిగా ఉండకు, పనులు చేయాలని వీపు మీద తట్టి ఈ ఎనర్జీ కింద చక్రాల్లోకి దిగాలని వెన్నుపూస పైనుంచి కిందకి దింపారనమాట. దింపారు. ఆ దింపినప్పుడు పైనుంచి ఎనర్జీ కిందకి డౌన్ అవ్వటం నేను గమనించాను. అప్పుడు మళ్ళీ నార్మల్గా మళ్ళీ ఇదనమాట. సో ఆ అనుభూతి అనేది ఆ ఇది అనేది ఎప్పుడూ కూడా ఎవరికి దక్కినా కానీ అది మహా అద్భుతమే. అయితే అప్పటి నుంచి నేనేంటి అంటే ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా అక్కడ టైం స్పెండ్ చేయాలి అనే కాన్సెప్ట్ వెళ్తుంది. ఏంలా వెళ్ళేసి హ్యాపీగా ఎక్కడికో చోట కూర్చోవడం, ఎక్కడ ప్లేస్ దొరికినా కూర్చోవడం, కళ్ళు మూసుకొని కూర్చోవడం. ఈ కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు, అద్భుతాన్ని చూడవచ్చు. అక్కడ ఒక్కొక్క ప్రదేశం అద్భుతమే, అక్కడ ఉన్న చెట్లు అద్భుతమే, అక్కడ ఉన్న రాళ్ళు అద్భుతం. ఎందుకంటే ఆ రాళ్ళన్నీ రమణులను చూశాయి, ఆయన చేత్తో తాకబడ్డాయి. అక్కడున్న ధూళి అంతా రమణుల్ని స్పర్శించింది. అదంతా మనం అక్కడ అనుభూతి చెందుతున్నప్పుడు ఆ వైబ్రేషన్ మనకి ఎంత స్థాయిలో ఉంటుందో అంత స్థాయిలో. ఆ తర్వాత నేను విన్నది అంటే ప్రత్యక్ష నిదర్శనంగా విన్నది, నేను ఇంటర్వ్యూ చేసిన వారిలోనే కొంతమంది యోగులు చెప్పింది. 1950s వారు శరీరాన్ని వదిలినప్పుడు నైట్ 7 గంటల ప్రాంతంలో, 7:40 ప్రాంతంలో ఒక జ్యోతి వెళ్ళి పైన అరుణాచలం కొండ మీద అంటే అట్లా కనిపించి 7-8 నిమిషాల పాటు కనిపించి అందరూ అరుణాచల శివ అరుణాచల శివ అని అరుస్తుంటే వెళ్ళేసి ఆ యొక్క గిరి ప్రదక్షిణ చేసి రమణుల యొక్క పర్వతం అదే ఉంటుంది కదా, ఆ యొక్క అరుణాచల పర్వతంలోకి వెళ్ళిపోవటం అనేది, అది చూసి చెప్పిన వాళ్ళు అంటే ప్రత్యక్ష సాక్షులు కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన అనుభూతులు అవి విన్నప్పుడు అంటే ఎంత గొప్ప యోగి అయితే అన్నమాట అలా జరిగింది అన్నమాట. మామూలుగా అయితే అన్నమాట ఈ రోజుల్లో ఒక వ్యక్తి బయటికి వచ్చి నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని చెప్పుకుంటున్నాను. ఆ రోజుల్లో ఏ మీడియా లేదు, ఏమీ లేదు. అప్పుడు అరుణాచలం అంటే కొండలు అడవి తప్ప ఇప్పుడు ఉన్నట్లు 10% కూడా లేకుండేనంట. అయితే అప్పుడు ఏమీ లేదు. ఆ రోజుల్లో ఎవరెవరో ఫారినర్స్ ఎట్లా వచ్చారు, ఎవరెవరో ఆయన గురించి ఎలా రాశారు, ఎలా ఇంత ఆకర్షణ జరిగింది. మళ్ళీ మౌనంతోనే ఎవరితో ఎక్కువ మాట్లాడేవారు, మౌనంతోనే
వారు రాసినది అంటే అలా అనమాట. ఎక్కువ మాట్లాడకుండా, ఏ ఉపన్యాసం ఇవ్వకుండా ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఉపయోగం ఉన్నది. నాకు మనకి మనకి సంత సదానందగిరి బాబా గారు మీరు రమణను చూసారా అంటే 1950s చూశాను. వారికి ఇది అంటే వీరు వెళ్ళినప్పుడు వారికి సర్జరీ జరిగే టైం అన్నమాట. అది కూడా చూశాను. మాట్లాడారు అప్పుడు. తర్వాత కొంతకాలానికి వారు శరీర త్యాగం జరిగింది. అంటే అవునా అంటే మాట్లాడితే హిమాలయాల నుంచి వచ్చావా అని అడిగారు. అంటే ఎలా ఉండేది రమణుల ప్రదేశంలో అంటే ఆయన ఏం మాట్లాడు, మనం ఏం అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఒకటే చెప్పారు, వారేం మాట్లాడరు, మనం ఏం అడగాల్సిన అవసరం లేదు. కానీ వెళ్ళిన వ్యక్తికి అన్ని సమాధానాలు దొరుకుతాయి. కడుపు నిండి అంటే ఇంటికి వెళ్ళిన వ్యక్తికి ఎట్లాగైతే అమ్మ అన్ని రకాలుగా కడుపు నింపి పంపిస్తుందో అలాగే మనకి జ్ఞానం అంతా నింపి పంపించే ఏకైక ఆధ్యాత్మిక గురువు రమణులు అని అంతటి మహానుభావులు చెప్పారనమాట. సో అది అప్పటికే కాదు, ఇప్పటికీ ఆ ప్రదేశానికి వెళ్తే అదే జరుగుతుంది. అది నిత్య నూతనము, ఎప్పటికీ జరుగుతూ ఉంటుంది. ఆ వైబ్రేషన్ని అనుభవించగలిగిన వాళ్ళకి, ఆ వైబ్రేషన్ అనుభూతి చెందగలిగిన వాళ్ళకి అది చాలా 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 అద్భుతమైనటువంటి ప్రదేశం. దాన్ని అర్థం చేసుకునే స్థాయి, అర్థం చేసుకునే స్థితి ఇప్పుడున్నటువంటి ప్రజలకు కానీ ఎవరికి కానీ లేదు. నేను వారిని అడిగా, రమణుల గురించి ఎంత గొప్పవారు ఏంటి మీరు చెప్పండి అంటే, రమణుల గురించి మాట్లాడే స్థాయి మనకు ఉందా నాన్న అన్నారు. రమణుల గురించి మాట్లాడే స్థాయి ఉందా? వారు 108 సంవత్సరాల వయసులో ఆ మాట అన్నప్పుడు మనం ఇట్లా మాట్లాడుకునే స్థాయిలో మనకెంత ఉన్నాయి? మనకు ఆయన గురించి మాట్లాడే స్థాయి డెఫినెట్గా లేదు, కానీ ఆ అనుభూతుల్ని షేర్ చేసుకోవడం అనమాట. వారి గురించి చెప్పగడము అంటే వారి దగ్గర పొందిన అనుభవం. అంటే మనం ఒక గుడిలోకి వెళ్ళి వస్తే ఒక తీర్థం ఏ విధంగా రుచిగా ఉంది, అద్భుతంగా ఉంది, తీయగా ఉంది అని మనకు తోచింది మనం చెప్తాం, కానీ దాంట్లో ఉన్న ప్రాణశక్తి స్థాయిలు ఎంత ఉన్నాయి అనేది మనం గుర్తించలేం, మనం కనిపెట్టలేం. అలాగే రమణుల దగ్గరికి వెళ్ళి ఆ ప్రాణశక్తి ఎంత నింపుకున్నామనేది మనం గుర్తించేది కాదు, మనము చెప్పేది కాదు. కాకపోతే హాయిగా ఉంది, అద్భుతంగా ఉంది, నిశ్చలంగా ఉంది, నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అబ్బా ఎంత హాయి, మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఈ మాటలే వస్తాయి తప్పితే అబ్బా ఇది నేను పొందింది ఇది అని ఖచ్చితంగా చెప్పేటటువంటి స్థితి నాకు తెలిసి అంటే పెద్ద పెద్ద యోగులే చెప్పలేని స్థితిలో ఉన్నారు. మనకు ఇష్టమైన ఒక తీయటి పదార్థం తింటేనే అమృతంలో ఉంది అంటాం. అసలు అమృతం ఎట్లా ఉంటుంది, అటువంటిది రమణానుభూతి, కాన్షియస్నెస్, ఆత్మానందం పొందడం అది వర్ణనాతీతం, చెప్పలేము. అండ్ మీరు ధ్యాన సాధనలో ఉన్నారు, ముఖ్యంగా శ్వాసకు సంబంధించి అనేక సాధనలు చేస్తున్నారు మీరు వ్యక్తిగతంగా. రమణ మహర్షి వారు ఆయన రాసిన అనేక పుస్తకాల్లో, ఆయన గురించి శిష్యులు రాసిన పుస్తకాల్లో శ్వాసతో సాధన ఆయన కూడా ప్రస్తావించారు, భగవాన్ రమణ కూడా. మీరు ఆ అనుభూతిని వీటితో ఎట్లా అనుసంధానం చేసుకుంటున్నారు? అంటే సోహం సాధన గురించి వారు చెప్పిన కొన్ని సందర్భాలు ఉన్నాయి, వారి సాహిత్యంలో ఉన్నాయి. కానీ అంటే శ్వాస సాధన అనేది అన్ని చోట్ల ప్రస్తావించడం జరిగింది. మనకి హంసగీత ఇట్లా అన్నిట్లో ఉంది, అలాగే హంసోపనిషత్తు ఉంది, ఉపనిషత్తుల్లో ఉంది, మన గ్రంథాల్లో ఉంది, అలాగే తంత్ర గ్రంథాల్లో ఉంది, విజ్ఞాన భైరవ తంత్రంలో. అలాగే గౌతమ్ బుద్ధులు వారు చెప్పారు. రీసెంట్గా మనకి ఈ కాలంలో చూసుకుంటే పత్రిజీ గారు, బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పారు. అలాగే ఎంతమంది గురువులు శ్వాస గురించి మాట్లాడారు. శ్వాస గురించి బ్లావెట్స్కీ గారు మాట్లాడారు. మనకి క్రియాయోగం బేస్ ఆన్ శ్వాస, అలాగే విపాసన శ్వాస మీదనే ఆధారపడి ఉంటుంది. యోగ సాధన అనేది ఏదైనా సరే శ్వాస కనెక్ట్ అవ్వకుండా జరగదు. మనం ఏ పూజ చేసేటప్పుడు కూడా
ప్రాణాయామం తీసుకోకుండా పూజ అనేది ప్రారంభించాం. ఓం భూ హోం భువ యోగం స్వహ అన్నప్పుడే ఇట్లా ముక్కు మీద వెళ్ళి పెట్టుకో, ఇది మిగిలింది కానీ శ్వాస తీసుకొని పిలవండి అని ఇది మనం ఇప్పుడు యజ్ఞ సమయంలో కూడా ప్రాణాయామం చేయండి అంటారు. ఆ చేయడానికి ఒక నిమిషం కూడా టైం ఇయ్యరు. అలా తీసి ఇలా గబగబా శ్వాసను వదలడమే తప్ప సమయం ఉండదు అక్కడ. అనమాట. అట్లా మనకి ప్రతి ఒక్క చోట ప్రాణాయామం శ్వాస గురించి మాట్లాడుతూనే ఉంటారు. శ్వాస సాధన అనేది అన్నిటికన్నా సులభ సాధన, అన్నిటికంటే ఈజీగా ఎక్కడైనా ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా చేసుకోగలిగినటువంటిది. ఎప్పుడైతే మనం బ్రీత్ కరెక్ట్ అవుతుందో, మన బ్రెత్ కరెక్ట్ అవుతుందో, మన ఉన్నటువంటి జీవన సరళి అంతా కరెక్ట్ అవుతుంది, మన హార్మోనల్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది, మన ఆర్గాన్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. ఆ బ్రెత్ని కరెక్ట్గా ఉపయోగించుకోగలిగితే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఈడానాడి పింగళ నాడి, అలాగే ఈడా పింగళని బ్యాలెన్స్ చేసుకుంటే సుషుమ్న నాడి, ఆ సుషుమ్న నాడి లోపల ఇంకా నాడులు ఉన్నాయి, వజ్రని, చిత్రిని, బ్రహ్మనాడి అనేసి. వీటిని హ్యాండిల్ చేయడం ఒక అద్భుతం. అలాగే ఈ 3 నాడుల్ని బేస్ అయ్యేసి 14 ప్రధాన నాడులు, ఈ 14 నాడుల నుంచి 36 నాడులు, 72,000 నాడులు, 3,52,000 నాడు, ఇంత నాడీ మండల వ్యవస్థ ఉంది. దీనంతా కూడా యోగ శాస్త్రంలో చాలా చాలా డెప్త్గా చెప్పబడి ఉంది. అంత డెప్త్గా చెప్పబడిన దాన్ని మనం పట్టుకోవడానికి ఏకైక మార్గం శ్వాసే. మనకి మన విశ్వానికి సంబంధం ఉన్న ఏకైక మార్గం ఏంటి అంటే శ్వాసే. శ్వాస ద్వారానే ఈ విశ్వంతో అనుసంధానమై ఉంటాం. శ్వాస ఉంటే మనం శివం, శ్వాస లేకపోతే శవం. ఈ శ్వాసతోనే మనం ఈ ప్రకృతినంతా కూడా అద్భుతంగా మనం కనెక్ట్ అవుతూ ఉన్నాం. ఈ శ్వాసను కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఈ బ్రహ్మాండం యొక్క ఉనికి తెలుస్తుంది. ఈ శ్వాసను కరెక్ట్గా పట్టుకోగలిగితే ఈ పిండాండంలో అండాండంలో ఉన్నటువంటి బ్రహ్మాండం ఏంటో అర్థమవుతుంది. ఈ కణంలో ఏమున్నదో బ్రహ్మాండంలో అలానే ఉంది. కణం గురించి కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటే బ్రహ్మాండం గురించి అర్థమవుతుంది. అవును, బ్రహ్మాండం పిండాండం థియరీ అంటారు కదా దీన్ని. అవును, అండాండ పిండాండ బ్రహ్మాండంలో. అందుకని అందరూ అంతర్ముఖులు కండి అంటే అంతర్ముఖులు అవ్వడానికి మనకు కావాల్సింది ఏంది? శ్వాస. ఎప్పుడైతే నీ శ్వాసను పట్టుకొని నువ్వు వెళ్ళావో అప్పుడు ఆటోమేటిక్గా చేంజెస్ అవుతుంది. ఈరోజు నా దగ్గరికి మామూలుగా ఒక ఆయన కలవడానికి వచ్చారు గుంటూరు దగ్గర, అరౌండ్ 76 ఇయర్స్. ఆయన వచ్చేసి, బాబు నీ వల్ల నేను హ్యాపీగా ఉన్నాను అని మామూలుగా మాట్లాడుతుంది. ఓకే, ఏమి హ్యాపీగా ఉన్నారు? ముందర నేను 8 టాబ్లెట్లు వేసుకునేవాడిని రోజుకి. మా అబ్బాయి సెల్ కొనిచ్చాడు. ఆయన టచ్ స్క్రీన్ అని కూడా బొమ్మల సెల్లు, ఆయన మా అబ్బాయి బొమ్మల సెల్లు కొనిచ్చాడు. దాంట్లో నువ్వు వస్తావు, అన్నీ చెప్తావు. దాంట్లో ఏంటంటే 108 ఇయర్స్ బాబా గారు కొన్ని ప్రాణాయామాలు చెప్పారు. అది ఆయనకి అర్థమైంది. ఆయన చేసే విధంగా చేస్తున్నాడు. రోజుకి ఆయన ఏంటి, ఉదయాన్నే 4 గంటలకు లేవటం, స్నానం చేయటం, కొంతసేపు ఓం నమ శివాయ చేసుకోవటం, ఆ ప్రాణాయామాలు చేయటం. ఇది ఆయన ఒక 5 ఇయర్స్ బ్యాక్ నుంచి మొదలుపెట్టాడు. ఒక 4.5 ఇయర్స్ బ్యాక్. ఆ 4.5 ఇయర్స్ బ్యాక్ నుంచి మొదలుపెట్టి రోజుకి 3-4 గంటలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వటం, బాడీ సిస్టమ్ చేంజ్ అవ్వటం ఆటోమేటిక్గా మారిపోయింది. ఆయనకి ఫస్ట్ బయట ఉన్నటువంటి ఒక్కొక్క టాబ్లెట్ డాక్టర్లే తగ్గించుకుంటూ వచ్చారు. లాస్ట్ 2.5 ఇయర్ నుంచి నో బీపీ, నో షుగర్, నో గ్యాస్ట్రిటిక్ అనమాట. ఆయనకి షుగర్ టాబ్లెట్లు 2, బీపీ టాబ్లెట్లు 2, గ్యాస్ ఒకటి, ఒళ్ళు నొప్పులకు ఒకటి, ఇట్లా ఉండే అనమాట టాబ్లెట్స్. ఆయన 58, 56 ఆ టైం నుంచి అందరిలాగే టాబ్లెట్లు వేసుకుంటున్నారు. 18 ఇయర్స్ టాబ్లెట్లు వేసుకున్న వ్యక్తి ఒక్క ప్రాణాయామం కరెక్ట్గా ఆయన ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత అంత చేంజెస్ ఆయన చేసింది ఏదో కాదు. మళ్ళీ అనులోమ విలోమ ప్రాణాయామం జస్ట్ ప్రతి ఒక్కడికి తెలుసు బేసిక్ ప్రాణాయామం. లెఫ్ట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ లెఫ్ట్ అవుట్. జస్ట్ డీపర్గా
నిదానంగా చేయటం. ఆయన మొట్టమొదట ఒక బ్రెత్ సైకిల్ తిరగడానికి ఇటు 2 సెకండ్లు అటు 4 సెకండ్లు అయిపోయేది. ఇప్పుడు ఆయన లోపలికి తీసుకునే శ్వాస, బయటకు వదిలే శ్వాస, ఇంచుమించు లోపల తీసుకునే నిడివి, బయటకు వదిలే నిడివి ఆయనకి 1.5 నిమిషం పైనకి వెళ్ళిపోయింది. అంటే ఎంత ఎయిర్ లోపల తీసుకుంటున్నాడు, ఎంత వదులుతున్నాడు ఆయన అనుకున్నా. నాకే 50 సెకండ్లు పడితే ఆయన, నేను ఈరోజు టైం పెట్టి చూశాను. టైం పెట్టి చూస్తే ఆయన 140 సెకండ్లు చేశాడు. అంటే 2 నిమిషాల 20 సెకండ్లు ఒక్క బ్రెత్ తీసుకోవడం వదలటము. ఒక బ్రెత్ ఆయనకి 2 నిమిషాల 20 సెకండ్లు పట్టింది. అంటే ఆయన ప్రాక్టీస్ ఏ లెవెల్కి వెళ్ళిపోయింది, ఆయన శ్వాస కౌంట్ ఏ లెవెల్కి తగ్గింది. అరే మనం చెప్పింది ఏంది, ఓన్లీ ఆయన అనులోమ విలోమ ప్రాణాయామే. నాడీ శోధనకి వెళ్ళలేదు, ఇంకా డెప్త్కి వెళ్ళలేదు, ఏమిలా బేసిక్ ప్రాణాయామాన్ని ఒక 2 అవర్స్ చేయటం మొదలుపెట్టాడు. అంతకుముందర ఆయన బాడీలో క్యాన్సర్ కణాలు ఉన్నాయని, ఆయన కిడ్నీలు, యూరిన్ ఇన్ఫెక్షను, ఒక్కోసారి తనకు తెలియకుండానే యూరిన్ వెళ్ళిపోతుంది. ఇటువంటి అన్ని కండిషన్లో ఉన్న వ్యక్తి. ఆయన మాటల్లో ఏమని చెప్పాడు, ఈ బోరుకు వచ్చిన బండి మళ్ళీ నార్మల్గా తయారైందయ్యా. నా మనమడు నిన్న గోల్కొండకి వెళ్ళాడంట. వెళ్తే వాళ్ళ మనమడు వెనక అని రొప్పుతున్నాడు. నేనే ఫాస్ట్గా నెడిగాను, నా మనవడి కంటే నేను యంగుగా తయారయ్యాను అన్నమాట. వాళ్ళ మనవడు కొద్దిగా వచ్చాడు, ఈరోజు తీసుకొని వచ్చానులే, తను కొద్దిగా హెవీగా ఉన్నాడు. మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ అబ్బాయి, అరౌండ్ 26-27 అనమాట. ఇది అనమాట. వాళ్ళ కొడుకులు 52-53 వచ్చారు, ఈయన 76 ఇప్పుడు. సో చూస్తే అసలుకి ఆయన చేసింది ఏంటి అంటే, సిన్సియర్గా ఒక బ్రెత్ని పట్టుకొని రోజుకి 2 అవర్స్ సాధన చేశాడు. చేస్తే ఏమైంది, మెటబాలిజం మొత్తం మారిపోయింది. డిఎన్ఏ సెల్ రిపేర్ కూడా జరుగుతుంది అంటారు, నిజమేనండి? అది ఎక్స్ట్రీమ్ లెవెల్స్. బేసికల్లో ఆయనకు వచ్చింది ఏంటి, ముందర బాడీ సిస్టమ్ మారిపోయింది, తినే అలవాటు మారిపోయింది. ఇప్పుడు ఆహారపు అలవాట్లు ఆయనంతటా ఆయనే మార్చుకున్నాడు. నాకు ఇంత ఆకలి లేదు కదా, నేను ఎందుకు ఇంత తినాలి, ఉదయం పూట రాగి జావ, ఈవినింగ్ పూట జొన్న జావ, మధ్యాహ్నం మామూలు రైస్. ఎప్పుడైతే డైట్ మారిందో షుగర్ పడిపోతుంది, షుగర్ లేదు. డాక్టర్లు అంట ఇప్పుడు 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఈయన టెస్ట్కి పోతాడు. నీకేం లేదయ్యా, నీవెందుకు వస్తావు, నీకు షుగర్ లేదు. అప్పుడు అంతకుముందర HbA1c ఆయన 10 ఉండేదంట, ఇప్పుడు 4.6 ఎంతో ఉందంట. ఆయన 2 చూపించాడు. వాళ్ళ మనమడు తీసుకొచ్చి, నాకు 10.5 ఉండేది, అంత హై షుగర్ది ఇప్పుడు 4.5 4.6 ఉంది. ఆయన కావాలని ఎవ్రీ 3 months పోయి టెస్ట్ చేయించుకుంటాడు. నీకు ఎట్ట తగ్గిందంటే అక్కడ పోయి నలుగురు చెప్పొస్తాడంట, ధ్యానాన్ని నేను ప్రాణాయామం చేస్తున్నా, కళ్ళు మూసుకొని కూర్చుంటున్నా అని. ఆయన కదా నిజమైన యోగి. ఆయన కదా అంటే సాధనని నిశ్చలంగా పట్టుకొని కంటిన్యూషన్గా పర్టిక్యులర్ సమయంలో చేసుకుంటూ చేయలేడు. ఆయన వేరే ఏ గొప్పది చేయలే. ఓన్లీ అనులోమ విలోమ ప్రాణాయామం, ఓం నమ శివాయ అనుకోవడం, ఆయన దోచిన దేవత పేరు అనుకోవడం, హ్యాపీగా సంతోషంగా ఉండటం, అంతే. ఆయన ఆరోగ్యం సెట్ అయిపోయింది. మనం అదే ఆరోగ్యం కోసం బయట ఎంత కష్టపడి పని చేస్తున్నాం, ఎంత కష్టపడి ఖర్చు పెడుతున్నాం. అనమాట. 1 గంట 2 గంటలు అన్నీ బాగున్నాడు, ఒక అర్ధగంట కానీ ప్రాక్టీస్ చేస్తే ఎంత అద్భుతం జరుగుతుంది. అలాగే ఇంకా చెప్పాలి అంటే చాలామంది ఒత్తిడి, యాంగ్జైటీస్, సైకలాజికల్గా ప్రెజర్స్. నేను మొన్న చూశాను, ఒక మదర్ వచ్చారు, 16 years బాబు, 10th క్లాస్లో ఏదో మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏదో స్కోర్ తక్కువ వచ్చిందంట, సూసైడ్ చేసుకున్నాడు. 16 years పెంపకం ఎలా అనిపిస్తుంది వాళ్ళకి? ఏంటంటే కాంపిటీషన్, చదవాలి. ఎంతసేపటికి నువ్వేం చదువుతావురా అనేది కాదు, నువ్వు ఎన్ఐటి కొట్టాలరా అనేదే నేర్పించాను నా కొడుక్కి. ఎన్ఐటి కొట్టాలంటే కొట్టలేకపోయాడు, అంటే రావేమో అని భయపడ్డాడు, ఆటోమేటిక్గా ఇదైపోయాడు. సో వాళ్ళకి ఎక్కడ జరుగుతుంది, మానసికంగా బ్యాలెన్స్ లేకపోవడం,
మానసికంగా బ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళ అంతర్గతంగా సాధన అనే కాన్సెప్ట్ వెళ్ళాలి. నేనేంటి అనేది సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది చేసుకోవాలి. సెల్ఫ్ అంటే ఆ ఆత్మ పరిశీలన, ఆత్మ పరీక్ష చేసుకోగలిగే స్థితి రావాలి. ఇంత ముందర సమాజంలో నువ్వేం చేస్తున్నావురా, నీకన్నా అర్థమవుతుందా అనేవాళ్ళు. అంత పెద్ద పదాలు కాకపోయినా నువ్వేం చేస్తున్నావా అని ఇంకేమో. ఇప్పుడు అలా అడిగేవాళ్ళు లేరు, అలా ఆలోచించే వాళ్ళు లేరు. ఇది చాలా పెద్ద గ్యాప్ కింద అయిపోయింది. ఆ తర్వాత డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే బిఫోర్ 90s ఉన్న వాళ్ళే హ్యాపీ. 90s to 2010 మధ్యలో పుట్టిన వాళ్ళకి, 2010 మధ్య ఈ 20 yearsలో పుట్టిన వాళ్ళకి తెలియని ఒక డిస్కనెక్టివిటీ అనేది వచ్చేసింది. సంధికాలంలాగే అది తెలియని వాళ్ళకి ఏమైపోయింది, అందరు కంప్యూటర్ వైపు లేకపోతే కార్పొరేట్ ఎడ్యుకేషన్ వైపు. మళ్ళీ కార్పొరేట్ ఎడ్యుకేషన్స్ కూడా కొద్దిగా మెడిటేషన్, కొద్దిగా యోగాని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నాయి. ఈ మధ్యలో యోగా లేదు, ఏమీ లేదు, మెడిటేషన్ చేసే ఇది ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడు చాలా ఇదైందమ్మా. సో సాధన అనే దాన్ని చాలా సింపుల్గా, చాలా పెద్దది కష్టపడి మళ్ళీ స్లోగా అబ్జర్వింగ్ యువర్ బ్రీత్. అలాగే మనకి శ్వాస గురించి చెప్పాలంటే స్పిరిచువల్ రియాలిటీ. అలాగే ఎంతోమంది యోగుల సాహిత్యం ఉంది, ఎన్నో పుణ్య ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలకి ఎక్కడికెక్కడికో విదేశాలకి పిక్నిక్లు కాదు, అరుణాచలం వెళ్ళండి, ఒక 9 days ఉండండి. లేదా ఒక కాశీ లాంటి ప్రదేశం వెళ్ళండి, ఒక 9 days ఉండండి. అలాగే మంచి మంచి ప్రదేశాలు, ఆ ప్రదేశాలకు వెళ్ళండి, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో ఉంది జంబుకేశ్వరం, జలలింగం. అక్కడ చూడండి అఖిలాండేశ్వరి అమ్మవారు. అక్కడికి వెళ్తే చాలా అద్భుతంగా మానసికంగా ఉంటుంది. అలాగే మధుర మీనాక్షి దగ్గరికి వెళ్తే ఏడవకుండా బయటికి రాలేరు. మధుర మీనాక్షి అక్కడికి పోతే అమ్మవారి దగ్గరికి వెళ్తే కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తాయి, ఏదో తెలియదు. మధుర మీనాక్షి అమ్మవారు. ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక అనుభూతి, ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక ఇది అనేది ఉంది. అది అబ్జర్వ్ చేసుకోగలిగే స్థితి ఈ జనరేషన్ యూత్కి కానీ ఇవ్వగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అట్లాగే రవిశాస్త్రి గారు ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు మీరు ఇందాక ఒక గొప్ప మాట అన్నారు, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుసా అని. ఆ నీకు ఆ నేను కనుక్కోమని భగవాన్ రమణులు చెప్తుంటారు కదా. మీరు ధ్యాన మార్గంలో చాలా కాలంగా ఉన్నారు. భగవాన్ నువ్వెవరు అనేది ధ్యాన మార్గంలో మీరు ఎలా సాధన చేస్తారు? నువ్వెవరు అనే దానికి నాకు తెలిసిన పద్ధతిలో నేను అనేది ఏమిటి అనేది, నేను శరీరమా, ఇది గురువులు చెప్పింది, నేను చెప్తున్నది ఏం కాదు. నేను శరీరమా, నేను కన్న, నేను ముక్క, నేను నోర, నేను ఈ తల, నేను చేతుల, నేను కాళ్ళ, నేను చివరికి ఇట్లా కానీ మనం కానీ విచక్షణతో కానీ వేసుకుంటూ వెళ్తాను. అప్పుడు ఆటోమేటిక్గా నేను ఎవరు, నేను ఈ శరీరానికి ఉన్నాను, తల్లి గర్భంలో ఉన్నాను, బిఫోర్ ఉన్నాను, తర్వాత ఉంటాను. ఎక్కడ ఈ ఉనికి ఉంది, ఆ ఉనికి ఎవరు, ఆ నేను అంటున్న ఉనికి ఎవరు, అహం హాం అని భావన ఎక్కడి నుంచి వచ్చింది, ఆ అంతర్స్ఫురణ ఎక్కడి నుంచి ఉంది, ఆ అంతర్స్ఫురణ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ స్ఫురణని పట్టుకునే మార్గం ఈ భగవంతుడా. గురువుని మనం కోరాల్సింది ఆ స్ఫురణని పట్టుకునే మార్గం, నన్ను నేను తెలుసుకునే మార్గానికి దోవ చూపు భగవంతుడా. అది మన కేవలం గురువు కటాక్షంతో అంతర్ముఖంగా ఆలోచించడం ప్రారంభిస్తాం. ఆ అంతర్ముఖంగా వెళ్తున్న కొద్దీ ఎక్కడో తెలియదు, ఎప్పుడో తెలియదు, ఒకానొక సందర్భంలో నేనే అంతా నేనే, అహం బ్రహ్మాస్మి, సర్వం కలిగిదం బ్రహ్మ అనే తత్వం వస్తుంది. ఆ సర్వం కలిగిదం బ్రహ్మ అనే తత్వం వచ్చినప్పుడు తెలియకుండానే వారి సంస్కారం మారిపోతుంది, వారి సంస్కార ప్రక్రియ మారిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ వారి అమ్మవారు కొలిచే వాళ్ళైతే అమ్మ భావనే చూస్తారు.
ప్రతి ఒక్కరిలోనూ వారి యొక్క ఏ భావంతో అయితే చూస్తున్నారో ఆ భావనే కనిపిస్తుంది. వాళ్ళు శివభక్తులు అయితే ప్రతి ఒక్కళ్ళలో శివుడినే చూస్తారు. విష్ణు స్వరూపులు అయితే ప్రతి ఒక్కళ్ళు విష్ణువునే చూస్తారు. లోకమంతా విష్ణుమయమే అంటారు, లేదా శివమయమే అంటారు, లేకపోతే అమ్మవారమయమే అంటారు, లేకపోతే ఎవరి ద్వారా అయితే ఒక గురువునైతే మొత్తం లోకమంతా రమణులమయమే అంటారు. ఎక్కడ చూసినా రమణతత్వమే అంటారు. ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా వారి గురించి వాళ్ళు కానీ చూస్తూ ఆత్మ పరిశీలన వైపు కానీ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా నీకు ఉంటుంది. ఆత్మ పరిశీలన వైపు వెళ్ళాలంటే శ్వాస లోపలికి ఎక్కడి దాకా వెళ్తుంది, ఆ లోపలికి వెళ్ళిన శ్వాస ఎక్కడ ఆగుతుంది, మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభమై బయటికి వస్తుంది, ఒక చోట దాకా వెళ్తుంది. వెళ్ళిన శ్వాస కొన్ని క్షణాలు ఆగుతుంది. ఆ ఆగిన శ్వాస మళ్ళీ ఎక్కడి నుంచి యూటర్న్ అయ్యి బయటకు వస్తుంది. ఆ యూటర్న్ అయ్యే పాయింట్ ఏంది, ఆ పాయింట్ని పట్టగలిగితే ఆటోమేటిక్గా నేను అనే తత్వాన్ని పట్టుకోవచ్చు. ఆ ఒక్క అంటే నానో సెకండ్లో జరిగే అద్భుతం శ్వాసలో ఆ ఒక్క పాయింట్ దాకా వెళ్ళగలిగితే అప్పుడు ఉంటుంది అది అద్భుత. అంటే దాన్ని అద్భుత. దీన్ని నేను బాగా చూసింది మౌనంగా ఉండి సాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకనొక టైంలో అక్కడికి వెళ్తుంది. అక్కడే మనం ఉంటాం, ఈ శ్వాస జరుగుతుంటుంది, ఈ శ్వాస అన్నీ జరుగుతూ ఉంటాయి, నేననే వాళ్ళని సాక్షిగా చూస్తూ ఉంటాం. అంటే నేను అనే ఒక కెమెరా వీటన్నిటినీ నడిపిస్తూ వీటన్నిటితో ఆడిస్తూ సైలెంట్గా ఉంటుంది అనే విషయం స్ఫురణకు వస్తుంది. ఆ స్ఫురణా స్థితి ఎక్కువసేపు ఉండదు అనమాట. అంతా నేనే అనేసి అప్పుడు అర్థమవుతుంది అనమాట. ఓహో, సృష్టి అంటే ఏమీ లేదు, అంటే సహస్ర శీర్ష పురుష సాక్ష శాస్త్రం అనేసి మనం చెబుతాము. అంటే వెయ్యి తలలు వెయ్యి ఇది అనేసి అన్నట్లు. అంటే ప్రపంచంలో ఏది జరుగుతున్నా అన్ని కన్నుల్లో తానై ఉన్నవాడు, అన్ని చూపుల్లో తానై ఉన్నవాడు, అన్ని రుచుల్లో తానే నాలుకై ఉన్నవాడు, అందరి ద్వారా తను రుచిని పొందుతూ అందరి ద్వారా తనను చూస్తూ. దీన్ని జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక సిటీ కమిషనర్ ఆఫీస్లో కూర్చొని సిటీలో ఉన్న సీసీ కెమెరాలన్నిటినీ ఆపరేట్ చేస్తూ సిటీని మొత్తాన్ని ఏకకాలంలో ఒక చోట ఉండి తను ఉన్న స్క్రీన్ మీద చూడగలిగే ఒక కమిషనర్ లాగా తను కానీ ఉండి మొత్తం ఎట్లాగైతే చూస్తాడో అలా సృష్టి మొత్తాన్ని అన్ని నాలుకలు ఆయనవి, అన్ని కళ్ళు ఆయనవి, ఇప్పుడు అందరి వ్యక్తులు ఆయనే, అన్నిట్లో నుంచి అన్ని భావాలని ఒకేసారి ఒకే క్షణం అనుభవిస్తూ అన్నిటినీ చూసి సర్వం కలిగిదం బ్రహ్మతత్వాన్ని అనుభవిస్తూ ఉంటాయి. యంగు ఆయనే, పిల్లవాడు ఆయనే, ముసలాయన, అన్నీ తానైన స్థితి, అన్నిట్లో తానైన స్థితి అనుభవించగలిగినప్పుడు ఆ యొక్క శ్వాస మర్మం అనేది అక్కడ తెలుస్తుంది. అదే నేను అనే తత్వం. ఆ తత్వాన్ని గురించి చెప్పడం చాలా కష్టం, అనుభూతి పొందటం చాలా కష్టం. అది మహాగురువుల యొక్క అనుగ్రహంతో మనకి జరగాలి, దైవం అనుగ్రహంతో జరగాలి తప్పితే మానవ ప్రయత్నంతో కాదు. మన సాధన గురువుల అనుగ్రహం దాకా వెళ్తుంది. అరే వీడు మంచివాడ్రా, వీడికి చూపించాలి. మన సాధన డోరు దాకా వెళ్ళటమే. డోరు తర్వాత గురువు అనుగ్రహంతోనే నడుస్తుంది. ఆ డోరు దాకా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఎప్పుడు తిప్పుతారో తెలియదు. తిప్పిన తర్వాత నువ్వు చూసేది ఏమీ లేదు. ఇప్పుడు థియేటర్లోకి వెళ్ళటమే, సినిమా చూసి వచ్చిన తర్వాత సినిమా ఆయుధాన్ని ఇంకేం చెప్పడానికి ఉండదు. అలా అన్నమాట. ఆ అనుభూతి పొందేంతవరకే, ఆ అనుభూతి అందేంతవరకే, ఆ అనుభూతిని అనుభూతిలాగా అంటే చెప్పడానికి వీలు లేనటువంటి స్థితి, ఆ చెప్పడానికి అన్నమాట ఎంత చెప్పినా కానీ తక్కువే. అలాంటి స్థితిలోకి సాధనలో ఆ నేను 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 అనే భావన తీసుకెళ్తుంది.
అప్పుడు దాకా నేనే అనే భావన నుంచి నేను అనే భావన చూడండి, నేనే అనేది ఈగోతో కూడుకొని ఉంటుంది. నేను అనే భావన, ఆ నేనే అన్నిటిలో ఉన్న నేను, ఆ నేనే అందరిలో ఉన్న నేను, ఆ నేనే రాయినైనాను, రప్పనైనాను, చెట్టునైనాను, మొక్కనైనాను, కొండనైనాను, ఈరోజు మనిషినైనాను, రేపు ఏ కిన్నెర కింపురుష గంధర్వ అవుతాను, ఏ రోజుకి ఏ ఋషి అవుతాను, చివరికి ఆ అమ్మవారి తత్వం నుంచో ఆ పరబ్రహ్మ తత్వం నుంచో వచ్చిన నేను ఈ నేనులుగా మారి ఇన్ని అనుభూతులతో మళ్ళీ అక్కడికి చేరుతున్నాను అనే భావన ఈ ట్రావెలింగ్ అంటే లక్షల సంవత్సరాలు కోటాను సంవత్సరాల ఈ ఆత్మ ట్రావెలింగ్ గురించి ఒక్కసారి ఆ విజువలైజేషన్ చేసుకుంటేనే ఒక అద్భుతంలా ఉంటుంది. దాన్ని ఒక్కసారి టచ్ చేసి వెనక్కి వచ్చిన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ధన్యవాదాలు రవిశాస్త్రి గారు. అద్భుతంగా రమణ తత్వాన్ని, అనుభూతుల్ని, మీ ఆధ్యాత్మిక సాధనను మా మ్యాగ్నమ్ వ్యూవర్స్కి తెలియజేసినందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.